అందరికీ నమస్కారం. నేను మీ సుహాస్ కేతుపల్లి. ఇవాళ నాతో పాటు ఉన్నాడు నా స్నేహితుడు, నా వెల్ విషర్ దయాకర్ వర్మ. నమస్కారం దయాకర్. నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు దయాకర్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సుహాస్. ఉగాది అంటే ఏంటి దయాకర్? ఉగాది అంటే అది మన తెలుగు సంస్కృతి. మనం ఉగాది పచ్చడి తింటాం. బాగుంటుంది. ఉగాది పచ్చడి ఐటమ్స్ యాడ్ చేస్తారు, ఐడియా ఉందా? ఉగాది పచ్చడి షడ్రుచులతో చేస్తారు. ఓకే. ఆ షడ్రుచులు అంటే ఏంటో చెప్పగలవా? ఐటమ్స్ అంటే మనకు అంత తెలియదు కానీ ఉప్పు, కారం, అంటే తీపి, ఆ, ఇంకా ఏమంటారు దాన్ని, పులుపు, పులుపు, చేదు. చేదు. అక్కడ వరకు నాకు తెలుసు. ఆ ఘాట్ అదంతా మనకు తెలియదు ఫస్ట్. ఓకే దయాకర్, మా ఎపిసోడ్కి వచ్చినందుకు ఉగాది స్పెషల్ ఎపిసోడ్ తరఫున మీకు గిఫ్ట్ ఇస్తున్నా దయాకర్. నారింగ నాకేదా ఒక ఫోటో దయాకర్. ఓకే, జోక్స్ అపార్ట్. ఓకే దయాకర్, పాయింట్కి వచ్చేద్దాం. నీకు సినిమా అంటే ప్రాణం, నాకు సినిమా అంటే ప్రాణం. ఇవాళ మనం టోటల్ గా సినిమా గురించి డిస్కస్ చేద్దాం. మన జీవితం మనం ఇప్పుడు బీటెక్ కి అంకితం చేసాం, భవిష్యత్తులో సినిమాకి అంకితం చేస్తామని ఆశిస్తూ ఈ ఎపిసోడ్ ని సినిమాతో మొదలు పెడదాం, సినిమాతో ముగిస్తాం. ఓకే. ముందుగా నీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? సినిమా అంటే ప్యాక్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే. ప్రతి ఎమోషన్ ని, ఐ మీన్ ఈవెన్ నువ్వు సినిమా చూస్తే సమ్ టైమ్స్ ఆ సీన్ నువ్వే ఉన్నావేమో అని ఫీల్ అవుతావు. అందులో నువ్వే అసలు నువ్వే ఏమో అని ఫీల్ అవుతావు. అలా ఫీల్ అయినప్పుడు డామ్ షూర్ ప్రతి ఎమోషన్ నీకు కనిపిస్తుంది ఆ సినిమాలో. నీకు సినిమాలో 24 క్రాఫ్ట్స్ కదా, ఏ క్రాఫ్ట్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే గ్రిప్ ఉంది? డైరెక్షన్. డైరెక్షన్ మీద. ఐ మీన్ నాకు స్క్రీన్ ప్లే ఇష్టం. స్క్రీన్ ప్లే రైటర్ అవ్వదాం అనుకుంటున్నాం. మేబీ అంటే మంచి ఫోకస్ దాన్ని చేస్తున్నాం. అంటే నాకు ఒక స్టోరీ చెప్పడం కానీ రాయడం కానీ అలా ఇంట్రెస్ట్. ఏదైనా స్టోరీ ప్రిపేర్ ఉందా? ఇప్పుడు నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది చెప్పు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అందుకే ఇలా మంచి ట్రెడిషనల్ రెడీ అయ్యాను. కెమెరా ముందు కనపడతాను, నువ్వు కెమెరా వెనకాల ఉంటావని ఇలా షార్ట్ నీట్ గా షర్ట్ వచ్చి చిన్నగా ఉండాలి. సరే, నీకు 24 క్రాఫ్ట్స్ లో ఇష్టం స్క్రీన్ ప్లే డైరెక్టర్ అన్నా, నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ అంటే అలా అనేం లేదు, బట్ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క, ఐ మీన్ ఇప్పుడు యాక్షన్ అంటే ఒక డైరెక్టర్ ఇష్టం ఉంటుంది, ఒక రియలిస్టిక్ గా చూపించాలంటే ఒక డైరెక్టర్ ఇష్టం ఉంటుంది, మంచి ఒక ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒక డైరెక్టర్ ఇష్టం ఉంటుంది. అలా అంటే అందరు కలిపి ఒకే డైరెక్టర్ లేరా? ఎవరు చేయలేదు కదా. ఒక నువ్వు టైప్ ఆఫ్ మూవీ తీసావంటే ఒక కామెడీ జోనర్ లో తీసేటోళ్ళు కామెడీలోనే తీయగలరు. ఇప్పుడు అనిల్ రావుపూడికి నువ్వు ఒక సైన్స్ ఫిక్షన్ తీయమంటే తీస్తానేమో, కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాదు. అంటే కొత్తగా ఇంకో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ కావచ్చు. తన బౌండరీస్ అనేది దాటుతారే కదా మనకి తెలిసేది. ఈవెన్ బౌండరీస్ ని బ్రేక్ చేస్తే డాన్స్ షో మేబీ చాలా పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. ఐ మీన్ మనం స్థాయి గురించి అది మాట్లాడేది, డిస్కస్ చేసుకుంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ స్టార్ నాని ఉన్నాడు, ఫస్ట్ బాయ్ అట్ నెక్స్ట్ డోర్ లెక్క చేసేవాడు, మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇప్పుడు తను ఫ్యామిలీ హీరో అయ్యాడు. అసలు యూనిక్ గా ఆ జడలు గానీ ఆ ప్యారడైజ్ గానీ తనకు తను అలా డైరెక్టర్స్ కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక జోనర్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ బయట వేరే జోనర్ కి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఆల్మోస్ట్ చూపిస్తే తన స్ట్రెంగ్త్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటారు తప్ప వేరే వేరే ట్రై చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అంటే కమర్షియల్ ఫిలిమ్స్ తీస్తారు, కానీ రాజమౌళి డిఫరెంట్. రాజమౌళి అంటే సరే, ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక కథ ఏమైనా ప్రిపేర్ అయి ఉందా? స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ అమ్మగా కథ అంటే నాకు ఒక 2-3 ఉన్నాయి, కానీ నేను ప్రెసెంట్ అవన్నీ మొత్తం పెట్టి ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నాను. లవ్ స్టోరీ అంటే ఎక్కువ మళ్ళీ చూడండి అంటే కొద్దిగా రామ్ కామ్ అనా, లవ్ స్టోరీ అనేది ఫీల్ గుడ్ కొంచెం సోల్ఫుల్ గా ఉంటుంది. హార్ట్ టచింగ్. హార్ట్ వచ్చింది. ఓకే, తొందరగా తీయాలని కోరుకుంటున్నా. ఎవరు తీసే యాక్టర్ ఎవరు పెట్టుకుంటారు? యాక్టర్ అంటే అది కంప్లీట్ అయినా తెలుస్తుంది. కనీసం ఇక్కడ దాకా వచ్చింది. నేను ఒక లైన్ అనుకుంటున్నా, ఆ లైన్ మీద రాద్దాం, ఐ మీన్ రాద్దాం అని అనుకుంటా.
ఇప్పుడు దాకా ఉన్న టైటిల్ ఏమో చెప్పగలవా? మిగతా 3 చేసావు కదా! 3 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. బోల్డ్ స్క్రిప్ట్స్. ఒకటి అందులో ఒక్కదానికే ఫిక్స్ అయినా. ఇది టైటిల్ అది కొంచెం కాంప్లికేటెడ్. ద్వివదనం అని. ద్వివదనం. అంటే ద్వి ద్విమదనం. ద్వివదనం. ద్వివదనం. వదనం. ద్వివదనం. నైస్. అంటే ఇట్ మీన్స్ దాని మీనింగ్ 2 చెప్పాలా? ఫేసెస్. 2 ఫేసెస్ అని. డబుల్ యాక్షన్ మూవీలో క్యారెక్టర్ అంటే నేను ఎక్కువ గట్టిగా వినట్లేదు. అదంతా మళ్ళీ నీకు చెప్పినప్పుడు చూసినా పెట్టినా నీకు అర్థం అవుతుంది. ఐ మీన్ అది కంప్లీట్ థ్రిల్లర్ అనుకుంటున్నాను. మంచి మంచి థ్రిల్లర్ అది. స్మార్ట్ ఏమన్నా ఫ్లాష్ ఫ్లాష్ ఓకే సరే. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ ని యాజ్ ఎ స్క్రీన్ రైటర్ గా ఎలా చూస్తావు? వేరే వాళ్ళ లైఫ్ కానీ నీ లైఫ్ ని కానీ అసలు ఈ ప్రపంచాన్ని కానీ. ప్రపంచాన్ని అంటే ఇప్పుడు ఈవెన్ నువ్వు కూడా కెమెరా పెట్టే ముందులో ఉంటావు, కెమెరా పెట్టక ముందులో ఉంటావు. ఓకే అంటే అది అలవాటు అయిపోయి అంటే అది అనుకోకుండా తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి అందరూ అలా మోటివేషన్ చేస్తూ అలవాటు అయిపోతుంది అక్కడ చాలా మందికి. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు నీకు సినిమా అంటే ఏంటి? నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నా కాబట్టి ఇష్టం లేకుండా బీటెక్ చదువుతున్నా పేరెంట్స్ ప్రెజర్ తో కాబట్టి నేను ప్రతి ఒక్క మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంటికి రూమ్కి వచ్చే వరకు నేను ఎలా ఫీల్ అవుతానంటే ఇవాళ నేను సినిమా హాల్కి వెళ్తున్నాను. క్లాస్ అంటే నా విషయం సినిమా హాల్. ప్రతి టీచర్ ఒక క్యారెక్టర్, ఒక సబ్జెక్ట్ అనేది ఒక సీన్. అలా ఫీల్ అవుతాను. లాస్ట్ నుంచి కూర్చుంటాను, అంత క్రౌడ్ మేడం వాళ్ళు చెప్తుంటారు 70 mm స్క్రీన్ చూసి నేను ఫీల్ అవుతాను. అందుకే నా అటెండెన్స్ ఫుల్గా ఉంటుంది. క్లాస్ లో యాక్టివ్గా ఉంటాను. నేను అలా ఫీల్ అవుతాను. అంటే ఇలా జరుగుతున్నట్టు నేను సినిమా హాల్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ అలా మధ్యలో స్నాక్స్ బ్రేక్ ఉన్నట్టు లంచ్ బ్రేక్ నేను అలా ఫీల్ అవుతాను. మంచిగా సినిమా అంటే అబ్సల్యూట్లీ సినిమా అన్నట్టు. ఇంట్లో చెప్పావు మరి నీకు సినిమా ఐ మీన్ యాక్టింగ్ అది ఇష్టం. ఇంట్లో చెప్పాను ఏమంటారు? యాక్టింగ్ చేయొద్దనే అన్నారు. యాక్టింగ్ చేయకుండా రియాలిటీకి రా, యాక్టర్లు అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు అయ్యారు 2008 లో నాని దాంట్లో నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా యాక్టింగ్ చేసి? ట్రై చేశాను. ఆడిషన్ ట్రై చేసా, 1 year ట్రై చేశాను. కష్టమే. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్ చేస్తాను లుక్స్ ని. డైరెక్టర్ కంటే ఆన్ కెమెరా అంటే ఆర్టిస్ట్ కానీ జూనియర్ అంటే ఆర్టిస్ట్ నీకు కానీ కంప్లీట్ గా ఓన్లీ హీరో అవడమనే ఉంటుందా, లేదంటే ఏదైనా? నా పాయింట్ ఆఫ్ లో యాక్టింగ్ కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అది హీరో అన్న కానీ విలన్ అన్న కానీ Even ఏ సైడ్ character యాక్టర్ అన్న కానీ ఏ క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ ఉన్నా యాక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని ఉన్నాడు, నేను నానికి హ్యూజ్ ఫ్యాన్. నానితో పాటు చాలా మంది ఫ్రెండ్స్ అంటే సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఎఫెక్ట్ చూపించినప్పుడే నాని యాక్టింగ్ ఎలివేట్ అవుతుంది. కేవలం నాని యాక్టింగ్ వల్ల ఎలివేట్ అయిందంటే కాదు. ఏదన్నా సినిమా అనేది సర్కిల్ అందరూ బెస్ట్ ఇస్తేనే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి అది ఏదైనా కానీ అంటే ఏ క్యారెక్టర్ అయినా కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సీన్ ఉంటది. కేజీఎఫ్ సినిమాలో ఒక చిన్న అంటాడు వేలన్ అంటాడు. అలాంటి సీన్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే నేను ఆ సినిమా చూసినప్పుడు ఇంపాక్ట్ స్క్రీన్ ప్లే వల్ల చూపిస్తుంది. అది స్క్రీన్ ప్లే చూపిస్తాను. అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ అన్నారు ప్రతి ఒక్కటి డిఫరెంట్ అనేది ఉండాలి. డిఫైన్ చేసి ఉండాలి అలా. ఇప్పుడు నాని నాని అంటే మాటకు ముందు నాని, మాట వెనకాల నాని అంటావు కదా. నాని అంటే నీకు ఎందుకు ఇష్టం? నాని అంటే ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ నువ్వు నాకు ఇష్టం కాబట్టి నీ పేరు కూడా నాని కాబట్టి. నేను ఇప్పుడు చెప్తాను. నాకు ఇప్పుడు నా లైఫ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే నాకు ఇష్టమైన యాక్టర్ నాని. నేను ఫస్ట్ తీసే డైరెక్టర్ పేరు నాని, కానీ నా ముందర ఉన్నాడు ఇతని పేరు కూడా నానిదే, అలియాస్ దయాకర్. నేను నాని అనే పిలుస్తాను ఎందుకంటే అతని పేరు కూడా నాని. తనకి ఇష్టం కూడా నాని. అందరూ చాలా మంది నాని అని పిలుస్తాను కాబట్టి. ఉగాది రోజు కొత్త సంవత్సరం రోజు మా నాని ఆశీస్సులతో ఈ నాని ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి నాకు నాని అంటే ఇష్టం. నాని అర్థం కూడా చెప్తాను. నాకు నచ్చినట్టు యాక్ట్ చేస్తా, నీకు నచ్చినట్టు నువ్వు జడ్జి. అది ఏదన్నా కానీ చెప్పాలి. యాక్టింగ్ ఉంటుంది మూలలు హీరో వల్లే ఉన్నావు. హీరోనయ్యా మనం చెప్పాలా? ఇప్పుడు నువ్వు చెప్పు. నీకు ఇంట్లో చెప్తా నువ్వు నేను చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు? ఎందుకంటే నాకు ఒక పాయింట్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఎక్కువ. ఐ మీన్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఎక్కువ మూవీస్ తోనే స్పెండ్ చేశాను. ఎలా అంటే నా సెకండ్ ఇయర్ అనొచ్చు, కంప్లీట్ ఎక్కువ మూవీస్ తోనే స్పెండ్ చేశాను. సెకండ్ ఇంట్రెస్ట్ బీటెక్ అంటే నాకు ముందు నుంచే ఇంట్రెస్ట్.
నాకన్నా మా అన్నయ్య ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ ప్రతి మూవీ ఫస్ట్ అయిపోతుంది. అలా అంటే మా అన్నయ్య వల్లే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. I అంటే mean, మీరు మొత్తానికి మీ ఫ్యామిలీ టీఎఫ్ఐ బానిసలు. అలా కాకపోతే అమ్మ నాన్న చూడరు అంత ఎక్కువ. అమ్మ చూస్తది. అమ్మకు కూడా మా వల్లే అలవాటయింది. ప్రతి మూవీ చూస్తది. ఐ మీన్ లేట్ అయినా ఓటీటీలో అయినా చూస్తది. ఓటీటీ వచ్చినా కూడా చాలా మంది డాన్స్ సినిమా చూపిస్తారు. అనేది చాలా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. లిక్విడ్ డాడీ అంటే అది 4 చాలా మూలలకు కూడా వెళ్ళిపోతుంది. డాడీ అంటే చాలా తక్కువ చూస్తారు. అమ్మ ఎక్కువ చూస్తది. అన్నయ్య ఎక్కువ చూస్తాడు. నేను ఎక్కువ చూస్తాను. ఓకే. మీ అన్న ఏది ఇంట్రెస్ట్ మీ అన్నకి సినిమాలో? అంటే డైరెక్షన్ అన్నయ్య కూడా అదే డైరెక్షన్. ఓకే. అంటే అంటే బ్రదర్సా మీరు? మీ అన్నకి ఇష్టమైన డైరెక్టర్ అలా? అంటే చెప్తుంటా డిస్కషన్ ఎలా ఉంటది మీ అంటే సినిమా గురించి అంత సినిమా కోసం డిస్కషన్ ఉండదు. ఆ! ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ షో తెల్లొస్తాడు. నేను చూస్తా అంటాడు. ఐ మీన్ ప్రతి మూవీని అంటే ఎప్పటికి చెప్పేవాడా? ఒక సినిమా చేయాలంటే ఇంత కష్టపడాలి. మూవీ రివ్యూ ఇస్తాడు. కానీ ఇయ్యాలని ఉంటుండే. ఆ! ఇది రాసిన స్టోరీ రాసిన అంటాడు. ఆ! చూడాలి. అంటే ఫ్యూచర్‌లో ఒక రాజమౌళి చూడొచ్చా మీ అన్న? ఏమో మేబీ నీలో ఎవరిని చూడొచ్చు? ఒక సుకుమారనా? అయ్యో! అంటే నాలో నన్ను చూడు సుహాస్. నాలో ఎందుకు అందరు ఓకే. నేను నిర్ణయిస్తున్నాను. ఇప్పుడు నీ పాయింట్‌లో ఎప్పుడన్నా అరే! ఎక్కడ తేడా కొట్టేసిందిరా, స్క్రీన్ ప్లే ఎక్కడ తేడా కొట్టేసింది అని ఇప్పుడు మళ్ళా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టిన సిట్యుయేషన్ ఉందా? లేదు. అలా ఏం లేదు. అంటే నేను ఒక సీన్ అనుకుంటే ముందు వెనక ఆలోచిస్తాను. ఆ! ఇప్పుడు పని చేసే ముందు వెనక ఎలా ఆలోచిస్తానో, నేను ముందు రాసిన దానికి సింక్ అయితుందో లేదో ఆలోచిస్తాను. అంటే నీట్‌గా అంటే నువ్వు ఒకటే డాన్స్ షోలో చేయాలి ఆలోచిస్తా. అంటే నేను అలా ఉంటావు. ఫస్ట్ థాట్ ఉందనుకో, ఫస్ట్ నా మొబైల్ నోట్స్‌లో రాసుకుంటా. ఓకే. ఈవెన్ ఇప్పటికీ ఉంటది. యూట్యూబ్ చూస్తా. ఆహ్, ఇప్పుడు నేను చెప్పా కదా! దుర్యోధనన్. ఫస్ట్ నేను ఇందులో రాసుకుంటా. ఇదో సీన్, ఇదో సీన్, ఇదో సీన్, ఇదో సీన్. ఇక్కడ సీన్ బ్రైట్‌నెస్ వైస్ పెంచు. బ్రైట్‌నెస్ పెంచు. నేను సీన్ వైస్ రాసుకుంటాను. ఏ సీన్‌కి ఏం సీన్ కాకపోయినా ఆ సీన్ తీసేస్తాను. అంటే కరెక్ట్ కాకుంటే. కనెక్ట్ కాకుంటే. అంటే అంటే నేను ఒక పాయింట్‌లో కనెక్ట్ చేయాలనుకుంటా. అంటే దీనికి దానికి. ఇప్పుడు అంతేగా. ఇప్పుడు నీకు అనిపిస్తది. ఈ రెండు ఇలా కనెక్ట్ అయితే బాగుంటాయని. అది కనెక్ట్ అయ్యేది లాజికల్‌గా ఉందా? అది అసలు పాసిబులేనా అని నేను ఫస్ట్ రాసుకొని ఇమాజిన్ చేసుకుంటాను. మనం దానికి తగ్గట్టు సెట్టింగు, హ్మ్. బడ్జెట్ అవి కూడా ఆలోచిస్తాం. అప్పుడు బడ్జెట్‌లో ఆలోచించే అంత బ్రెయిన్ ఇప్పుడు లేదు. ఆహ్, కానీ ఫస్ట్ నువ్వు రాసేది అది పాసిబుల్ కావాలి, లాజికల్‌గా ఉండాలి. ఇల్లాజికల్‌గా ఉంటే చూసినోడే నవ్వుతాడు. అంటే నీట్‌గా ఫోకస్ చేస్తాం. ఆ! బోల్డ్ స్క్రిప్ట్ మీద. ఆ! స్క్రిప్ట్ వరకు అయితే పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఒకడివైనా ఎవరైనా హెల్ప్ గాని అట్లా టీమ్ ఉండాలి. దయాకర్ టీమ్ అట్లా. ఒక్కడినే రాసుకుంటా. నీ ఇద్దరికి ఎవరైనా తగిలారా? సినిమాలంటే ఇంట్రెస్ట్ నేను కాకుండా బీటెక్‌లో. సినిమా అంటే ఇంట్రెస్ట్ కాకుండా, ఆ! కాకుండా అంటే ఎవరు లేరు. సినిమా అంటే ఇంట్రెస్ట్ కాకుండా కాదు. సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండి నువ్వు ఉన్నావు కదా సుహాస్. నేను కాకుండా అని అంటున్నాను. నువ్వు కాకుండా. ఆ! నువ్వు ఇంకా కాకుండా ఎవరైనా ఉన్నారా అని. నేను చూసా. అంతెందుకు మన కాలేజ్‌లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది సినిమా అంటే. ఎవరికి ఉండదు సుహాస్. సినిమా చూడడం మీద ఇంట్రెస్ట్ ఉండదు. తీయాలని ఉంటుంది. కొంతమందికి యాక్టింగ్ చేయాలని ఉంటుంది. యాక్ట్ చేయాలని ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. తెలుసా మన కాలేజ్‌లో ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్. మన కాలేజ్ ఒక సముద్రం. ఆ సముద్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. మోస్ట్‌లీ నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నే చూస్తావు మన కాలేజ్‌లో. అసలు నా ఫీలింగ్ ఏమంటే హ్మ్. సిల్వర్ స్క్రీన్ ఉండేది, సోషల్ మీడియా స్క్రీన్ ఉండేది చాలా డిఫరెంట్. ఎందుకంటే కూడా చెప్తా. సోషల్ మీడియాలో జరిగేది కేవలం పబ్లిసిటీ, అడ్వర్టైజ్‌మెంట్, ఈ సెల్ఫ్ డబ్బాలే తప్ప సినిమాలో ఎక్కడ సెల్ఫ్ డబ్బాలు కనపడవు. మనం సినిమా చూసేటప్పుడు క్యారెక్టర్ అనేది మనం తీసుకొని పోతాం. అత్తుకొని పోతుంది నీట్‌గా, స్మూత్‌గా. ఇవెట్లుంటాయి వస్తారు, ఈడ బిర్యానీ బాగుందంటాడు. అదొక రీలు. ఓ డైలాగ్ చెప్తాడు అదొక రీలు. ఓ 30 సెకండ్స్ క్లిప్ చేస్తే అదొక రీలు. అర్థం కాదు. కరెక్ట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి కరెక్ట్‌గా దాన్ని నీట్‌గా కరెక్ట్ ప్లేస్ తీసుకోకపోతే ఖచ్చితంగా డెఫినెట్‌లీ మంచిగా సెట్ అయితది. ఇప్పుడు ఇప్పుడు నువ్వు మూవీ తీస్తావు. స్క్రీన్ ప్లే అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏ సీన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే కరెక్ట్ లెంగ్త్ ఆ పడాలి. సీన్‌కి వాల్యూ, ఆ స్క్రీన్ ప్లేకి వాల్యూ, ఆ సినిమాకి వాల్యూ ఫస్ట్.
ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఎడిటింగ్ దగ్గరకు వచ్చామంటే ఎడిటింగ్ గురించి మాట్లాడదాం. నీకు బెస్ట్ ఎడిటర్ సినిమాల్లో? సినిమాలో బెస్ట్ ఎడిటర్ అంటే మన నేను ఎడిటర్ అంత నేమ్ గుర్తులేదు కానీ నాకు తెలిసింది మన ఇతను ఆహ్, 'రత్నావళి' సపోర్ట్ ఏంటది 'నాగశౌర్య' మూవీలో ఉంటాడు. అతను ట్రైలర్ కట్ చేస్తాడు. మన ఆ! 'గూఢచారికి' ఓకే. ఓకే. చాలా ఒక బాగా సినిమాలో చేస్తాడు. ఉన్నాడు. ఆయన పేరు కూడా అతలే. ఆ! చూడే చాలా సినిమా. చాలా బాగా చేస్తాడు ట్రైలర్ కట్స్. నువ్వు చూసావు ఇది డెకాయ్ ఆ! చాలా బాగా అతనే ఆ! చేసాడా? అతనే చేసాడు. నాకు మాత్రం నవీనోళ్ళు ఇష్టం. ఎందుకంటే హ్మ్. నీట్ కరెక్ట్ లెంత్ ఎక్కడ కట్ చేయాలి అంటే ఏది. నేను ట్రైలర్ కట్స్ కోసం చెప్తున్నా. హ్మ్. ఇంకేమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా అండర్ రేటెడ్ మూవీస్ ఉన్నాయా? ఎడిటింగ్ వల్ల దెబ్బ కొట్టింది కానీ అని ఎడిటింగ్ వల్ల దెబ్బ కొడితే అవి అండర్ రేటెడ్ కావు. అది స్క్రాపే అయిద్ది. ఎందుకు అనుకుంటున్నావు అట్లా? నేను చెప్తున్నా. బాస్ నేను చెప్పేది విను. ఆ! ఐ మీన్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా. కాకపోతే ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ లేకపోతే అదసలు సినిమాయే కాదు. అంటే ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఎక్కడుంటే అక్కడ కరెక్ట్ బ్లాక్ సైజ్ సెట్ చేయడం ఒకటి. ఆ! మూవీ లెంత్ కూడా చూసుకోవాలి కదా! ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన 'దురేందర్' 3 3 అవర్స్ అవర్స్ 47 మినిట్స్. 47 మినిట్స్, 55 మినిట్స్ ఆ! 47 సంథింగ్ ఆ! స్టఫ్. అది ఎడిటర్‌కి చాలా హెడ్‌ఏక్ ఉంటది. చాలా ప్రెషర్స్ ఉంటాయి. 4 గంటలంటే లక్షలు తీసుకొని పోవాలి అసలు అక్కడ టీమ్ సినిమాని. ఉంటది కదా సుహాస్. అదే. కానీ నీట్‌గా అంటే లెంత్ బట్టి లెంత్ ఇష్యూ కూడా డైరెక్టర్‌కి ఎంత ఉంటదో ఎడిటర్‌కి కూడా అంతే ఉంటది. ఎందుకంటే ఒక రన్ రావాలంటే బ్యాటరు, యూటెల్ సెంటర్ ఇద్దరు చేస్తారు. ఒక రన్ వస్తది. ఒకరు చేసి ఒక రన్ కాదు కాబట్టి అది క్రికెట్ నాలెడ్జ్‌లో. కాబట్టి అది ఇద్దరి ర్యాపో మీద డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'అంటే సుందరానికి' ఉంది. సూపర్ క్లాసిక్ మూవీ అది. వివేకానంద చాలా స్క్రీన్ ప్లే రాసాడు. చాలా స్మూత్‌గా రాసాడు. ఒక లవ్ పట్టుకున్నాడు. ఆ రిలీజియన్‌ని, లవ్‌ని బా సెట్ అయింది. నీట్‌గా స్మూత్ ఎక్కడ నెగటివిటీ రాకుండా వల్గర్ లేకుండా. అలాంటిది ఆ! ఇప్పుడు ఇప్పుడు నువ్వు వివేకానంద అంటే గుర్తొచ్చింది. నువ్వు ఇందాక అన్నావుగా ఆ! అంటే ఒక జోనర్‌లో ఉన్న డైరెక్టర్ ఇంకోటి ఆ! హీరో అని. వివేకానంద అంటే సుందరానికి సరిపోయే సరిపోదా సినిమా. సినిమా. చాలా అంటే మందున్నారు. కొంచెం కలుస్తది. కాకపోతే తన బెస్ట్ ఇన్‌ఫాక్ట్ ఇవ్వగలిగాడు. 2 మూవీస్‌లో కూడా తన బెస్ట్ ఇవ్వగలిగాడు. బెస్ట్ ఇచ్చాడు ఒకటి. చాలా మంది, చాలా మంది డిఫరెన్స్ చూపించే వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. 'రాజమౌళి' ఉన్నాడు. ఫస్ట్ సినిమా కమర్షియల్ అనుకుందాం. 'స్టూడెంట్ నంబర్ వన్'. సెకండ్ సినిమా పూరా మాస్ తీశాడు 'సింహాద్రి'. అంటే లిటిల్ చేంజెస్ పక్కన పెట్టు సుహాస్. మాక్సిమం ఇప్పుడు మాక్సిమం చేశాడు. కంప్లీట్ కామెడీ తీసావంటే కంప్లీట్ యాక్షన్ తీయి. కంప్లీట్ నువ్వు ఇది తీసావంటే ఇప్పుడు నువ్వు లవ్ తీసావంటే కంప్లీట్ ఏదైనా సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అలా డ్రామా. ఉన్న డైరెక్టర్స్ అంటే నువ్వు మూవీస్‌లో ఏం చూడడానికి ఎక్కువ ఇష్టపడతావు? ఐ మీన్ ఎలాంటి మూవీస్? యాక్షన్, డ్రామా? నేను యాక్టింగ్‌కి నవరసాలకి ఏది స్కోప్ ఉంటే అదే ఫీల్ అయితా. అంటే యాక్షన్, డ్రామా. యాక్షన్ అనేది బానే ఉంటది చూసేటప్పుడు. కానీ అది యాక్షన్ అంత ఎక్కదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఎలా ఉంటదంటే, ఆ బీజీఎంకో, ఆ ఎలివేషన్‌కో ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్' ఉంటాడు 'ఠామ్' సార్. ఎక్కుతది. మంచి సాలిడ్ కటౌట్ కాబట్టి. 'బాలకృష్ణ' ఉంటాడు. సుమోలు లేస్తాయి, అన్నీ లేస్తాయి. అది ఎక్కుతది. అంటే డాబు. ఆ! ఎక్కుతది. 'రామ్ చరణ్' ట్రైన్ ఎక్కుతాడు 'వినయ విజయ రాములో'. అది కూడా ఎక్కుతది. అది ఎక్కినది ఎంత వరకు ఎక్కుతదంటే స్టక్ కాదు బ్రేక్ అది. సర్టెన్ టైమ్ వరకే. ఆ సినిమా చూసి థియేటర్ బయటకొచ్చేవరకి కొంచెం ఇట్లా కాన్సలకి చెయ్యి పట్టుకునేది. ఇట్లా సుమ్మలు కొట్టేది. ఏంట్రా అని ఇట్లా కాళ్ళ దగ్గరేసి దాకానే ఉంటదది. అదొక డ్రామా మూవీ అనుకో, లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఉంటది. లైక్ 'జెర్సీ', 'అంటే సుందరానికి'. అంటే అన్ని దాని గురించి మాట్లాడుతున్నాం కానీ చాలా సినిమాలున్నాయి. లేదు. 'సార్' గాని, 'ధనుష్' సినిమా 'సార్' గాని, 'లక్కీ భాస్కర్' గాని, అలాగే ఇప్పుడు మన స్టార్ చేసిన 'పుష్ప' గాని, 'పుష్ప' కూడా నా దృష్టిలో డ్రామా అంటే డ్రామా యాక్టింగే డ్రామా అది 'పుష్ప' కూడా గాని. కొంచెం యాక్షన్ డ్రామానే. 'ట్రిపుల్ ఆర్' డ్రామానే. మాక్సిమం రాజమౌళి డ్రామా మీద ఫోకస్ చేస్తాడు. అవన్నీ ఎక్కిపోతాయి. కొన్ని తరాలైనా మాట్లాడుకుంటున్నారంటే డ్రామా వల్లనే అది. అంటే యాక్షన్ ఎలా బాగా తీసినా, ఎలా తీసినా సర్టెన్ స్టేజ్ వరకే ఉంటది యాక్షన్. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనది ఈవెన్ 'సలార్' కూడా యాక్షన్ డ్రామానే. ఐ మీన్ స్టోరీ ఉంటది అందులో. డ్రామా అంటే ప్రతి దాంట్లో స్టోరీ ఉంటది. ప్రతి ఒక్కటి ఒకటే. ఇంతకుముందు నువ్వు సినిమాలు చూసుకుంటే చాలా సినిమాలంటే మేబీ 2000-2005 మధ్యలో ఒకటే. వస్తాడు, అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి లాస్ట్‌లో పెళ్లయిపోతది. ఇప్పుడు కొద్దిగా మారింది కథ. హీరో చనిపోవడము, జానర్ మారడము, సైన్స్ ఫిక్షన్, హారర్ మూవీస్ అలా చాలా డిఫరెన్స్ జరిగింది కానీ ఇప్పుడు
కథనే ప్రతి దాంట్లో ఉంటది. కథ లేకుండా ఎవరు సినిమా తీయరు. అంత తిప్పలో లేదు మరి. ఇది చిన్న పిల్లోడి కన్నా ఏదో ఒకటి ఉంటది. సర్టెన్ టైమ్‌లో అంటే బ్రేక్ అవుతది. సాలిడ్ స్టోరీ ఉండాలిగా. కొన్ని ఉంటాయి. ఇప్పుడు వస్తాడు ఒక హీరో, ఒక విలన్. స్టోరీ ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్. ఆ! వాడు అది చాలా. యాంటీ అవుతాడు. వాడి నుంచి ఎలా చేస్తాడు అంతే. చిన్నది కూడా హిట్ అయిన సినిమాలు దండిగున్నాయి. చాలా ఎలా అంటే రీసెంట్‌గా నేను చూసా. జియోనో జోయ్ అనుకుంటా. జో జోయ్ పక్క జోయ్‌లో అసలు దానికి ఏముండదు కథ. ఒక అమ్మాయికొచ్చి సారీ చెప్పాలా. దాని మీద కూడా కథ తిరుగుతది. మంజులం బాయ్స్. పనోడినే లేపాలా. దాని గురించి కథ తిరుగుతది. అది ఎలా అంటే అది డాక్యుమెంటరీ టైప్ 'మధ్యమల్ బాయ్స్' అంటే అది జరిగిన స్టోరీ కదా! ఆ! జరిగిన కానీ అది డాక్యుమెంటరీ. తీసుకున్న డాక్యుమెంటరీ గాని హిట్ అయింది. తీసుకున్న మెయిన్ స్క్రీన్ ప్లే నువ్వన్నట్టు కరెక్ట్ రాయాల. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక సీన్ డైరెక్ట్ చేస్తున్నాం. మన ఇంటర్వ్యూని ఎలా తీసుకుపోవాలి ఏంటి అని. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ ఉంటే మూవీ అంత ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎంగేజింగ్ ఉన్నారు నీట్‌గా. కరెక్ట్ ఇప్పుడు తీసే చిన్నదే ఫర్ ఎగ్జాంపుల్ సీన్ ఏం లేదు. సీన్ ఏమంటే నువ్వు పోయి నీ చెల్లికి రాఖీ కట్టాలా. ఇది సీన్. దాన్ని డైరెక్టర్ తన విజన్ ఎలా రాసుకోవాలా? రాజమౌళి ఎలా రాస్తాడు? కథ రాజు టైంకి ఈగ సతాయియడము. లేదంటే తన గతం గుర్తుకు రావడము. ఒకప్పుడు నేను ఇట్లా కదా అని. రాజమౌళి టైప్ అది. అది హరీష్ శంకర్ ఏం చేస్తాడు? 2 డైలాగులు వేస్తాడు. చెల్లమ్మ అలా. హరీష్ శంకర్ 2 డైలాగులు వేస్తాడు. ఇంకా వివి బాస వినాయక్ పెడతాడు. ఆ! వివి వినాయక్ అయితే ఇంగా కొద్దిగా ఎమోషనల్ టచ్ ఇచ్చి వదులుతారు. సోషల్ మెసేజ్. కొరటాల శివ అయితే క్లాస్ క్లాస్ అది వెరైటీ ఉంటది. అనిల్ రావిపూడి అయితే ఆయనేమో కామెడీ చేస్తాడు. చిన్న పట్టేనండి. కామెడీనే అది. అంతే. ఇప్పుడున్న అనిల్ రావిపూడికి. అలా అది శ్రీకాంత్ తోడగా అనుకో పక్కా ఇంగా తెలంగాణ స్లాంగ్ అది ఇంక. ఎట్లా అంటే ఇంక తెలంగాణ వృక్షం శ్రీకాంత్ తోడేలా అన్నట్టు ఉంటది. కానీ సిట్యుయేషన్ డ్రామాటిక్ గా రియలిస్టిక్ గా తీస్తాడు. రా డ్రాస్టిక్‌గా తీస్తాడు. సిట్యుయేషన్ అదే. లాస్ట్‌కి అన్న చెల్లెలకి రాఖీ కట్టేదే. కానీ వే ఆఫ్ చూపియడం గాని, వేరియేషన్స్. వేరియేషన్స్ స్క్రీన్ ప్లే మొత్తం స్క్రీన్ పై డిపెండ్ అయింటది. అలా నేనదే అడుగుదాం అనుకున్నా. స్క్రీన్ ప్లే చాలా టఫ్ అయినది. నువ్వు దాన్ని సస్టైన్ కావాలనుకుంటున్నావా? అది సస్టైన్ కాగలవా? నీకు విజన్ ఉంటే అయితావు. నువ్వు ఒక సీన్ అనుకున్నావు. అది ఎక్కడి నుంచి చూపిస్తే నీకు అది ఐ మీన్ ఆడియన్స్‌కి టచ్ అయ్యిద్దో నీకు తెలిస్తే నువ్వు అది ఇమాజిన్ చేసుకోగలిగితే అఫ్‌కోర్స్ అది ఈజీయే. ఇప్పుడు నువ్వు ఒక సీన్ తీసే ముందు ఫస్ట్ కెమెరా ముందు కాదు. నీ బ్రెయిన్‌లో ఆలోచించు. ఆ! ఈ సైడ్ ఇప్పుడు నువ్వు ఆలోచించావనుకో ఆ సీన్ నీ బ్రెయిన్‌లో కనిపిస్తది. ఏ యాంగిల్‌లో నీకు అది కనిపించింది? ఆ! ఇటు సైడ్ నుంచి కనిపించిందా? ఇటు సైడ్ నుంచి కనిపించిందా? స్ట్రెయిట్ నుంచి కనిపించిందా? కానీ దానికి చాలా టీమ్ వర్క్ అనేది ఉండాలా. ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలా. ఎందుకంటే నేను కొంతమంది డైరెక్టర్స్‌ని చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను కొంతమంది డైరెక్టర్స్. అంటే ఇప్పుడు 'సురేందర్ రెడ్డి' ఉన్నాడు. 'ధ్రువ', 'రేసుగుర్రం' చాలా మంచి సినిమాలు తీశారు. 'ఏజెంట్' ఏజెంట్. 'డెబ్బై వేశారు. ఏజెంట్ అంటే అది ఏదో చూపించాలనుకున్నాడు. చూపించలేకపోయాడు. ఐ మీన్ కొరటాల శివ కావాలని చూపించాలన్నట్టు చేస్తే అది సినిమా కాదు. కొరటాల శివ ఈవెన్ కూడా ఈ మూవీ కూడా. సమ్‌వాట్ ఒకళ్ళని చూపించాలని ఆళ్ళని ఎలివేట్ చేయాలని చేస్తే సినిమా పోతది కూడా. కొరటాల శివ కూడా అంతే అలా ఆచార్య. ఆచార్య. 'పూరి జగన్నాథ్' ఒకప్పుడు ఇదంతా ఇండస్ట్రీ మంచి స్టేజ్‌లో ఉన్నోళ్ళు. ఓకే. ఇప్పుడు అంతా వద్దు. చాలా క్రింజ్ అయిపోతుంది ఇప్పటికే. మనం వచ్చేద్దాం. కొంచెం ఈరోజు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' కూడా అలానే ఉంటది. కానీ అలా అని కాదు. మనం మాట్లాడితే ఇంక దెబ్బకి బ్యాన్ అయిపోతుంది మన ఛానల్. అలా అని కాదు. నేను మూవీని హీరో అనట్లే. హీరో తన బెస్ట్ తను ఇస్తాడు. కానీ ఇప్పుడు డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటది కదా! అతను ఏం కానీ చెప్తాడో హరీష్ అతను ఇది చేయాలి. హరీష్ శంకర్ తక్కువ అంచనా వేస్తున్నాం. హరీష్ శంకర్ హరీష్ మంచి మూవీస్ ఉన్నాయి నాకు తెలుసు. సూపర్ మూవీస్ ఉన్నాయి. మంచివి కూడా కాదు. మంచి మూవీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మూవీ నుంచి ఒక సీక్వెన్స్ తీసుకొని జస్ట్ ఉస్తాద్ భగత్ జస్ట్ ఇప్పుడు ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేయాలనుకున్నాడు గానీ కాకపోతే ఆడియన్స్ ఇంకా వేరే ఏదో ఎక్స్‌పెక్ట్ మెయిన్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలని మెయిన్ టార్గెట్ ఆడియన్స్ కాదు. ఆడి జస్ట్ ఫ్యాన్స్ కోసమే. ఫ్యాన్స్ కోసమే. ఎలా అంటే అన్ని పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకొని వచ్చి మిక్స్‌లో వేసి ఒక ఉగాది పచ్చడి చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఉగాదికి ఇచ్చింది. ఉగాదికి ఇచ్చి కానీ పవన్ కళ్యాణ్ కోసం చూడొచ్చు సినిమా. కానీ స్టోరీ అంత లేదు. అంతే. స్టోరీ లైన్ అంత లేదు. పవన్ ఎందుకో కళ్యాణ్ ఇంటర్వ్యూ తప్పుదారిలో పోతే అనిపిస్తుంది. తప్పు దారిలో పోవట్లేదు.
అండర్ రేటెడ్ అంటే రాధేశ్యామ్ కూడా బాగుంటది నిజంగా. రాజేశం రాధేశ్యామ్ అంటే అది ఎలా అంటే మంచి ఫీల్ కూడా అనిపిస్తది. ఫీల్ గుడ్ అసలు దానికి కంపారిజన్ సినిమా ఉండవు రాజేశం. బాగా గుర్తు చేసావు ఆ సినిమాకి. నేను ఎక్స్పీరియన్స్ ఫస్ట్ షో మా ఊళ్ళో వెంకటేష్ థియేటర్ అని బాగా మంచి ప్రభాస్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరు చాలా మంది ప్రభాస్ ఫ్రెండ్స్. ఎంతలాగంటే చచ్చిపోతా ప్రభాస్ డైగా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఎక్కడ కొట్టే సినిమాలు కూడా కళలు కూడా ఉన్నాయి. వాళ్ళ పేరు చెప్పాను కానీ మా ఊరు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తా. వాళ్ళకి చాలా నా ఫ్రెండ్స్ అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది. ఇంకా నాకు తెలిసిన అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చెప్తున్నా కంపారిజన్ అట్లా ఉండేది. అప్పుడు ఏమైందంటే రాధేశ్యామ్కి వెళ్ళాము అందరూ వచ్చాక మేమంతా కలిసి ఉంటాం అనుకో ఫ్రెండ్స్. హీరోలు ఓవర్ అభిప్రాయం బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు షర్ట్ నడుస్తుంది నాకు షర్ట్ నడుస్తుంది అలా జరిగిపోతుంది. రాధేశ్యామ్కి ఏమైందంటే ఫస్ట్ డే చూసాము వెళ్ళాము. నేను లవ్ మ్యాటర్ కదా అప్పుడే నిద్ర 4 గంటలకు నిద్ర వస్తుంది చూస్తున్నాను. లవ్ సినిమా అది ఇది అని ఇంట్రడక్షన్ సీన్ ఉంటది. ట్రైన్ లో ఇట్లా పెట్టి వస్తాడు. ఆ కెమెరా తిప్పుతాడు అస్సలు బ్లాక్ అండి మొత్తం 360 కాదు 380 అట్లా క్లాసిక్ లేదనుకోండి. అసలు విజువల్స్ చాలా బాగుంటాయి. బీజిఎం కానీ మన యువత మన వాళ్ళు తెలిసిన కదా మన తెలుగు వాళ్ళు ఒకవేళ నచ్చింది వాళ్ళకి నచ్చింది అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిస్తారు. నచ్చలేదు అంటే పాతాళం దొక్కేస్తారు. అది తెలుగా సౌతా తమిళ హిందీ అదేం ఉండదు. తెలుసు ఏమంటే ఈ రివ్యూలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ భజన ఎక్కువ అయిపోయింది. సోషల్ మీడియాలో ఒక హీరోని నెగిటివ్ ఎక్కువ పబ్లిష్ చేస్తారు అంత. నెగిటివ్ చేస్తేనే యూట్యూబర్స్ కి డబ్బులు వస్తాయి ఎవరికైనా వస్తాయి. కానీ పొట్టిసారి మాత్రం లాస్ట్ ఉంటాయి. చాలా తినాలి దీంట్లో. ఈ సినిమాకి ఒక హీరో కానీ కాదు రేపు పొద్దున్న నేను యాక్టర్ అవుతాను నువ్వు డైరెక్టర్ అవుతావు అంటే ఒక సినిమా తీస్తావు అనుకో. నాకు తీయవనుకో నువ్వంతా పెద్ద పెద్ద వాళ్ళతో తీస్తావు. ఓకే నువ్వన్నట్టు అయితే మనం తీస్తాము. మనకి మన ఫ్రెండ్ అవునూరి కార్తికేయ మంచి సౌండ్ పార్టీ ప్రొడ్యూసర్. ఎవరో ఒకరు వచ్చి ఆ సినిమాలో ఏదో బొక్కలు ఉన్నాయరా లేదు అంటారు. వాడు ఎట్లా చూసింటాడు ఆ సినిమాని ఇద్దరు ఒబ్బులో చూసింటాడు. నీ యాంటీ ఫ్యాన్ గా చూస్తాడు. నీ కూడా డెబ్యూ అని కాదు. ఇప్పుడు డెబ్యూడెంట్స్ ని వదిలే. ఇప్పుడు నువ్వు ఒక షార్ట్ హీరో తీస్తే మినిమం లాసెస్ అయినా ప్రొడ్యూసర్ ఫేస్ చేస్తారు. బికాస్ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. వేరే అంటే అది స్టాయిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాయిల్ మనకి 7 మెంబర్స్ ఉన్నారు టైరోన్ లో వాళ్ళకి ఉండొచ్చు నో ప్రాబ్లం. మేబీ ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఎలా అంటే యాంటీ ఫ్యాన్స్ అనేది ఉండొచ్చు. ఎలా నెగిటివ్ రివ్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే ఇప్పుడు నువ్వు హీరో నువ్వు మూవీ తీసావు. నీ మూవీస్ వాళ్ళ హీరో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయంటే పక్కన చేస్తాను. మొన్న అదే తడాసు అనేదో కామెడీ చేస్తాడని బాబు హరిశంకర్ బాగా రోల్ చేశాడు పక్క. ఎందుకంటే అది మీ రికార్డ్ బ్రేక్ అవుతుందంటే వాళ్ళ రికార్డ్ అలా ఆపేస్తారు. అలా తయారయ్యారు. కరెక్టే. ఇప్పుడు సినిమాని జడ్జ్ చేస్తా అంటున్నావు. జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు రివ్యూవర్స్ కానీ రిపోర్టర్స్ కానీ ఫ్యామిలీ మ్యాన్ కానీ వాళ్ళందరూ. వాళ్ళు నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఫ్రాంక్ రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం అంటే అది వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం అన్న రివ్యూస్ అవసరం లేని పని అది. చూడాలా రివ్యూ ఎలా చూడాలా? ఇప్పుడు కొంతమంది ఎలా రివ్యూ చూస్తారు. ఆడు కూడా బాగాలేదంటే ఈడెళ్ళం మానేస్తారు. ఆడు వెళ్దాం అని ఉంటది. 2 సినిమాలు ఒకసారి రిలీజ్ అయినాయి. నీకు ఒక సినిమాకి వెళ్దాం అని ఉంటది. ఆడెవడో ఆ సినిమాలు ఫేక్ గా బ్యాడ్ స్ప్రెడ్ చేస్తాడు. ఆడిని చూసి ఆడన్నాడు ఆడు కరెక్టే చెప్తాడు నేను అల్లు అది దేవుడు ప్రిడిక్ట్ అంటే ఆడి డెసిషన్ నీ డెసిషన్ అనుకుంటే నువ్వెందుకు లేదు. వేస్ట్ కల్తీ ఫేక్ పర్సన్ అక్కడ తెలిసిపోతుంది. అది వేస్ట్. గదవలు ఆ రివ్యూ ఎదవలుడు కాదు అంతకు మించి దిగజారిపోతారు. కానీ రివ్యూ చూడాలా. వాళ్ళకి డబ్బులు ఇప్పుడు మనం ఎట్లా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నామో మన పర్సనల్ తీసుకెట్టి వాళ్ళ మీద ఎట్లా రుద్దుతున్నామో వాళ్ళు వాళ్ళ పర్సనల్ దగ్గర రుద్దుతారు. రుద్దించుకోవాలి. ఆడు రుద్దితే నువ్వెక్కడ రుద్దించుకోవాలి. ఇదంతా ఒక బాధ అయితే పురుగు ఉంది అది సైలెంట్ జరుగుతుంది. అది ఎంత అంటే కరోనా కన్నా స్పీడ్. కరోనా కొద్దిగా టైం పడుతుంది. దుమ్మితే తగ్గుతైనా స్ప్రెడ్ అవుతుంది. దానికన్నా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అదేదో చెప్పగలవా?
సినిమాలో సినిమాలో అయితే పైరసీ. ఎంత స్పీడ్ అంటే ఇంకా గాలి అన్న కొద్దిగా స్లో పోతుంది. ఆడు నీకు ఫస్ట్ షో పడిందంటే ఫస్ట్ షో ఫోన్ లో షో కాదు. పడుతుంది, ఫోన్ లో పక్క ఇప్పుడు ఒకటి ఉంటుంది బెనిఫిట్ షో. బెనిఫిట్ షో అసలు ఏ షో పడిని ఒక్కటి పడిందంటే పక్కా వస్తుంది ఫోన్. నేను చూసిన బీటెక్ లైఫ్ లో బెనిఫిట్ షో కన్నా బెడ్ షో ఎక్కువ ఉంది. బెడ్ లో కూర్చుంటారు, సినిమా చూస్తారు. తెలుసు సుహాస్, పైరసీలే చూస్తాడు సుహాస్. అట్లాంటి బహిష్కరణ చేయాలి అసలు. అమ్మా నీకు తెలుసాడు ఎవడు, నాకు తెలుసాడు ఎవడు. నాకు తెలుసు, నాకు తెలుసమ్మా. నేను నాకు ఎందుకంటే చెప్తాను. ఉస్తాద్ భగత్ సింగ్ అరే నువ్వు నా వీడియో అనేది తప్పుదారా పెడుతున్నావురా. ఎందుకంటే నువ్వు కాసుని పక్కన టార్గెట్ చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా చెప్పిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, కానీ పైరసీ చూసేటోడంటే ఇష్టం కాదు. పైరసీ చూసేటోడిని బహిష్కరణ చేయాలా. అసలు వాళ్ళ లైఫ్ లో ఇంకోసారి సినిమా అనే ఉన్నాడు. వాళ్ళ లైఫ్ లో పిల్ల పెట్టాలంటే సినిమా పిచ్చాయి. ఇప్పుడు నీకు సినిమా నచ్చింది అనుకో, థియేటర్ కి వెళ్ళి చూడు. నచ్చలేదు అనుకో, ఓటీటీ వచ్చింది చూడగా ఓటీటీ బెడ్ షో లెక్కనే బెడ్ షో. మూవీ రూల్స్ లో ఓపెన్ అయితే మూవీ రూల్స్ ఐబొమ్మ అంటే ఉండాలా, ఎప్పుడు చూడాలా? ఓ 2 రోజులు ఓ ఐబొమ్మ కూడా ఉంటాడు. సర్టన్ టైం ఓటీటీ ఇవ్వట్లేదు 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 అంటే చూడు. ఐబొమ్మ ఉంటాడు, ఇస్తాడు, బాగానే ఉంటది. రవి అన్న ఉన్నాడు, మన కులదేవం రవి అన్న. న్యాయం చేసి కొన్ని సినిమాలు మరి టూ మచ్ ఉంటుంది, 1000-2000. తెలుగులో దురేందర్ సినిమా ఎంత 400. నాలంటోడు ప్రతి శుక్రవారం 4 సినిమాలు పోయి రావచ్చు. 4 సినిమాలు పోతే దురేందర్ పోవడం. మన తెలుగు షోస్ ఇక్కడ గుజరాత్ లో ఉంది కదా 400. మళ్ళా చెప్పు 4 సినిమాలు పోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్లు పోవాలా. మొత్తానికి పెట్రోల్. ఏ సినిమా అన్ని నియర్ బై మూవీ థియేటర్ కూడా 11 కిలోమీటర్లు. ఇట్లాంటి టైంలోనే మనం ఏం చేయాలి? మన కులదైవం అని రవి అన్నం తెలుసుకోవాలి. ఐబొమ్మ అని నిజం చెప్పాలంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఓటీటీలో రిలీజ్ అయినాకే ఐబొమ్మలో పెట్టాడు. అట్ ఎ టైం అంటే ఓటీటీలో ఈరోజు రిలీజ్ అయింది అనుకో, వెంటనే వెంటనే పెట్టారు. ఓకే, అది మంచిది. ఇంకా కొంతమంది షో పడిందంటే ఫోన్ లో పడుతుంది షో. అసలు అది నాకు నిజంగా రేపు పొద్దున నాకు భయం అయితే తెలుసా. లిటరల్లీ రేపు నేను చాలా మా ఫ్రెండ్స్ చాలా మంది అంటా, రేపు పొద్దున్న నేను యాక్టర్ అవుతారా, నా సినిమాలు ఇట్ట కాకుండా ఇట్లా ఇస్తారా రా అని. నాకు థియేటర్ కి రండి రా, అట్లీస్ట్ రా అని అడుక్కుంటుంటా, దిగజాని అడుక్కుంటుంటా. అడుగుతున్నా ఆడికి చూడాలని తన్నే చూస్తాడు. అసలు ఎట్ట అంటే ఒకటి పైరసీ, ఒకటి దాని వల్ల వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలతో గొడవ పడి ఉంటాడు, పిల్లలతో సతాయించి ఉంటాడు, ఎగ్జామ్ ఫెయిల్ అయింటాడు, సవా రీజన్లతో ఒక సినిమాకి వస్తాడు. నేను ఒక డైరెక్టర్ అనుకో, నేను ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ అనుకో, రోల్ రివర్స్ చేస్తున్నా అంటే నువ్వు చేస్తావు, నా బ్రెయిన్ ఒకటి వేస్తాను, నువ్వు 100% ఎఫెక్ట్ ఇస్తావు, నేను 100% ఎఫెక్ట్ ఇస్తాను. కానీ ఒక వచ్చినోడు అట్లా ఉన్నాడు, వాడి బ్రెయిన్ అక్కడ ఉన్నాడు. నా భార్య అట్లనే అనేది ఇప్పుడు ఎగ్జామ్ లో కావాల్సిన ప్రాక్టికల్ లో సార్ ఫెయిల్ చేసినాడు, వాడి బ్రెయిన్ అక్కడ ఎందుకుంటది, సినిమా మీద ఏముండదు. ఆ కోపం ఎక్కడ చూపారో అర్థం కాక, ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో అర్థం కాక వస్తారు. మన విజ్ఞప్తులు ఉంటారు కదా, మంచిగా మైక్ మూతికాడ పెడతారు, ఆడి మూతిగాడే పెడతారు, వాళ్ళు నీట్గా చెప్తారు సినిమా బాగాలేదు అని. దాని కొన్ని వేల ఛానల్ ప్రింట్ కొడతాయి, చెప్పండి కొట్టినట్టు ప్రింట్ కొడతాయి. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళావంటే నీ 100% సినిమా మీద ఉంటేనే నువ్వు సినిమా థియేటర్ వెళ్ళి 100 అంటే నీకు మూడు కంప్లీట్ గా సినిమా చూడాలనుకుంటే నువ్వు వెళ్ళాలి. అట్లుండాలా. ఇంకొకటి, యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ యాక్టర్ గా నువ్వు నేను తీసుకుని ఛాలెంజ్ చేయాలంటే, వాడు ఏ మూడులో వచ్చినా, కోపంగా వచ్చినా, బాధలో వచ్చినా, ఏది వచ్చినా ఫైనల్లీ వాడు మన సినిమా కరెక్ట్ కాదు, నా యాక్టింగ్ కానీ, నీ స్క్రీన్ ప్లే కానీ, అది మనం చేయాలి. అది నా గోల్. అది నేను అందరినీ తప్పనట్లేదు. కొంతమంది ఉంటారు సినిమా చూద్దామనే వస్తారు రిలాక్స్ గా, తలనొప్పి తెచ్చే సినిమా చాలా ఉంటాయి. అట్లాంటే నిజంగానే మాట్లాడతాడు. కొంతమంది ఉంటారు హార్ట్ టచింగ్ మూవీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాంపోర్ట్ అనేది అది ఉంది, అమరావతి తాలూకా. సోల్ఫుల్ ఏమైంది, ఎవరో ఒకరు వస్తారు, లాగ్ అబ్బా, స్క్రింజ్ లాగ్ అంటే మలయాళ సినిమాలు బంగ్లో ఉంటే ఎంత బాగా ఇస్తారు అసలు వాళ్ళు అంటారు. ఏమైంది, అదే సినిమా మలయాళంలో రిలీజ్ అయితే మంచి సినిమా. ఏమైంది అంటే స్టార్ మలయాళం మూవీ స్టార్ అవుతుంది, అది కన్నడ మార్కు అంతే. ఇట్స్ ఎట్లా ఉంటుంది, మార్క్ ఎలా ఉంటుంది. క్లైమాక్స్ లో వైలెన్స్ బాగుంటుంది.
అసలు అది మార్కో ఫైట్ అంటారు కానీ అంతగా నాకు ఎక్కువ లాస్ట్ క్లైమాక్స్ అంతా మనం చేస్తే చూడరు మనోళ్ళు. వాళ్ళు చేస్తే మనం ఆదరిస్తాం. అంటే మన తెలుగులో అదే టీఎఫ్ఐ బానిసలు అదే. అందరం అని కాదు కదా! మనం కూడా నాకైతే యాస్ ఎ రెస్పాన్సిబుల్‌గా ఎలా ఉంటదంటే, వాడు ఏ మూడ్‌లోనో రాని. వాడి మీద కనెక్ట్ కావాలి. వాడికి కనెక్ట్ కావాలంటే అలా నేను తీసుకెళ్ళాలి. వాడి మూడ్‌ని గ్రాబ్ చేసి అటెన్షన్ గ్రాబ్ చేసి. నా లైఫ్‌లో మోస్ట్ డిఫికల్ట్ అండ్ టఫ్ జాబ్ ఏదైనా ఉంది అంటే నిద్ర లేకుండా స్ట్రెస్‌ఫుల్ అంటే కష్టం అది. జాబ్ ఏంటంటే సినిమా. నాట్ ఓన్లీ యాక్టింగ్, నాట్ ఓన్లీ డైరెక్షన్, నాట్ ఓన్లీ ప్రొడక్షన్. ఇంక్లూడింగ్ 24 క్రాఫ్ట్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరు కలిస్తే ఒక సినిమా అయితది. సినిమా డ్రామా యాక్టింగ్ అన్నట్టు. అందరు కలిస్తే ఒక సినిమా అయితది. అవుట్‌పుట్ అనేది ఒకటొస్తది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఆహ్, డాక్టరు ప్రొడ్యూసర్. బేబీ ఎలా ఉంటుందో ఒక సినిమా. కానీ అది చూసుకునే ప్రేక్షకులు. అంటే బతుకుందా? చనిపోయిందా? ఏది? చెప్పే ఫైనల్ జడ్జిమెంట్. ఏంటని బాగా చెప్పాడు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్. అది నిజం. ఎందుకంటే ఇంకా చాలా మంది ఎంతో మందికి ఎవ్వరి సినిమాలు ఫెయిల్ కావాలని ఎవ్వరనుకోరు. ఎవరి జీవితాలు కొల్లగొట్టుకోవాలని ఎవరనుకోరు. సినిమా అది. అయిపోతూ ఉంటారు అలా. ఏదో కొద్దిగా క్రింజ్ అని నాకు తెలుసు. వేరే టాపిక్ అలా. వేరే టాపిక్ అంటే సినిమానే. వేరేది అట్లా. వేరే జోనర్‌లో. ఇప్పుడు ఇప్పుడు నాలాగా చాలా మంది ఉన్నారు డైరెక్టర్ నా లైఫ్‌లో. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే యాక్టింగ్. నాకు బీటెక్ అనేది 0.0 అసలు నా ఇంట్రెస్టే లేదు. ఏదో ఫ్లోలో పోతుంది నాది. కరోనా నుంచి ఫ్లోలోనే వచ్చింది. ఇప్పుడు ఫ్లోలోనే పోతుంది. నాలాంటోడికి తొందరగా ఇప్పుడంటే రీల్స్, యూట్యూబ్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినాక ఇంకా కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. ఇంకా తొందరగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాకిప్పుడు యూట్యూబ్ ఛానెల్ వచ్చినప్పుడే కదండీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 'నాని' ఫ్యాన్ కదా! 'నానివి' చూస్తాను. అన్నీ 'నాని' వచ్చేస్తున్నాయి. నాకట్లా ఉండవు. ఎక్కడెక్కడ ఆడిషన్స్ ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి యాస్ యాక్టింగ్‌గా. డైరెక్షన్ అనుకో ఇట్లా కొత్తగా చెక్ చేస్తున్నారు. కొత్తగా అనేది వస్తే దానికేమన్నా ఎలా చేస్తే బావుంటది? ఏమన్నా ఐడియా ఉందా నీకాడ? నాకాడ ఐడియా అంటే యాజ్ ఐ బీటెక్ స్టూడెంట్ అండ్ మాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! ఆ! అలానే నాకు మూవీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అలానే నాకు కూడా నా ప్రొఫెషనల్ వర్క్ ఉంటది. ఆ! అలానే నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్‌లో టాలెంట్ వర్క్స్ అని ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎలా అంటే ఇప్పుడు యాక్టర్స్, డైరెక్టర్స్, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అంటే వాళ్ళ టాలెంట్‌ని వాళ్ళు షోకేస్ చేసుకోగలుగుతారు. ఆహ్, అలానే ఇప్పుడు నీకో డ్రీమ్ ఉంటది. నాకో డ్రీమ్ ఉంటది. ఐ మీన్ అందరికి ఒక్కొక్క డ్రీమ్. ఇప్పుడు నీకు నాట్ ఓన్లీ యాక్టర్ సినిమా. నాట్ ఓన్లీ సినిమా అని కాదు. అంటే సినిమా అన్నట్టే మాక్సిమం అంటే క్రియేటివ్ ఫీల్డ్స్ సినిమా, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ ఇంకా డిజైనింగ్. అది సినిమా కాకుండా ఆ! ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే ఇంకా కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. స్పోర్ట్స్ అనేవి ఉండదు బాస్. ఆ! ఓన్లీ క్రియేటివ్ డైరెక్ట్స్. ఐ మీన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్. నో ఆ! డైరెక్షన్, రైటింగ్, ఆహ్, యాక్టర్స్, ఆహ్, 24 క్రాఫ్ట్స్. హ్మ్. అంటే మాక్సిమం 24 క్రాఫ్ట్స్ అనేవి ఉంటాయి. అలానే. ఇప్పుడు నువ్వు ఒక లొకేషన్‌లో ఉన్నావు. నీకు యాక్టర్ అవ్వాలని ఉంటది. నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంటది. కాకపోతే నీకు నాకు పరిచయం ఉండదు. అలానే ఆ అప్లికేషన్‌లో ఎలా అంటే నీ లొకేషన్ బట్టి నీకు పిన్ చేస్తది. నీకెక్కడెక్కడైతే నీకు ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కాబట్టి నువ్వు ఎంటర్ చేసుకుంటావు. ఎక్కడెక్కడైతే నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళు ఎక్కడైనా ఉంటే అది నీకు నోటిఫై చేస్తది. మీ ఇద్దరు కొలాబ్ అయ్యి అంటే మీ దగ్గర బడ్జెట్ ఉండదు. కానీ కొలాబరేషన్ ద్వారా మీ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. మీరంతా కలిసి ఒక మూవీ తీసి, షార్ట్ ఫిల్మ్ తీసి సూపర్ ఉంది అసలు. ఫెంటాస్టిక్. అది నార్మల్ మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటాను. అదే అది దాని పైనే వర్క్ ఒక్కసారి అది చేస్తున్నా. నిజంగా లిటరల్ ఎందుకంటే నాలాంటోడికి చాలా యూజ్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆడిషన్ ఎక్కడ జరుగుతుందో తెలీదు. హ్మ్. ఏం తెలీదు. ఆల్సో అందులో ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఐ మీన్ అది ఒకవేళ బిల్డ్ అయితే ప్రొడక్షన్ హౌసెస్ కూడా వెళ్లి ఖచ్చితంగా అయితది. ఖచ్చితంగా అది అందులో ప్రొడక్షన్ హౌసెస్ ఉంటే ప్రొడక్షన్ హౌసెస్‌కి ఎలానో ఒక ఇది కావాలి. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కావాలి. అలానే వాళ్ళు అందులో నుంచి హైర్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ హౌసెస్ హైర్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కావాలన్నా ఎవరైనా అక్కడి నుంచి తీసుకొని హైర్ చేసుకోవచ్చు. నీ అప్లికేషన్స్ నీ థాట్ అనేది సూపర్. అందుకనే ఇంటర్వ్యూ పిలిచాను నేను ఉగాది పండుగ రోజు. అసలు నీకు అలా ఆ థాట్ ఎలా వచ్చింది? ఆ థాట్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు అంతెందుకు ఈవెన్ నువ్వు మన క్యాంపస్‌లో చూస్తావు. ఎక్కడైనా చూస్తావు. ప్రతి ఒక్కడు ఏమవ్వాలనుకున్నాడు యాక్టర్ అంటాడు. లేదంటే నేను సినిమా తీయాలంటాడు. అందరికి ఆపర్చునిటీస్ రావు బాస్. అంతెందుకు నేనే చూసా. ఈవెన్ మా అన్నయ్య కూడా చాలా సార్లు ట్రై చేశాడు.
కొన్ని దగ్గరికి వెళ్ళాడు కానీ కాలేదు. నేను నార్మల్ అలా అనుకోని నాకు ప్రాజెక్ట్ అన్నానంటే నాకు ఫస్ట్ వచ్చిన థాట్ అదే. అలా ఎందుకు ఉండకూడదు? అంటే ఒకవేళ ఐ మీన్ అలాంటివి లేవని కాదు. కొన్ని ఉన్నాయి. కాకపోతే అన్నీ కలిపి ఎక్కడా లేవు సుహాస్. కొలాబరేషన్స్ గాని, హైరింగ్ గాని, ఇంకా, ఇంకా చాలా ఉంటాయి. కాంటెంట్ ఈస్ ద ఫ్యూచర్ స్కోప్ సుహాస్. అంటే ఇంకా సూపర్ కరెక్ట్. అది కంటెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సినిమా ఆడిన కంటెంటే, ఫెయిల్ అయినా కంటెంట్. ఒకవేళ ఇప్పుడు 100 మంది అంటారు. నేను యాక్టర్ అవుతా, డైరెక్టర్ అవుతాను. అందులో ఒక్కడైనా సీరియస్ తీసుకుంటాడు ఇగ. కంటెంట్ ఉన్నోడు పక్కా హార్డ్ ఆడిందే వర్క్, కంటెంట్ అన్నిటికన్నా ముందు పేషెన్స్ ఉండాలి. చాలా. ఎందుకంటే గొప్ప గొప్ప స్టార్ కెరియర్స్ అన్ని సర్టెన్ వెయిటింగ్ వల్లనే జరిగినాయి. ఎందుకంటే మనం చూసిన స్టార్ యాక్టర్స్ కావచ్చు, చాలా మంది కావచ్చు. అలానే చాలా మంది అసలు ఆపర్చునిటీస్ లేక ఆగిపోతారు అక్కడే. చాలా మంది ఆగిపోతారు. ఆడికి కాంటెంట్ ఉంటది. కానీ చూపించుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది. ప్లాట్‌ఫార్మ్ ఉండదు. ఎలా వెళ్ళాలని డైరెక్షన్ ఉండదు. బ్లైండ్ ఉంటది. బ్లైండ్ ఉంటది. ఎందుకంటే నాకి పోవాలనుకున్నప్పుడు కూడా ఎక్కడ పోవాలి, ఏంటి బీటెక్ చేయకముందు కూడా ఇంట్లో యాక్టింగ్ అని చెప్పిన. ఎక్కడ పోతావు అన్నారు. 2, 3 ఆప్షన్స్ చెప్పా. అవి నేను పబ్లిక్‌గా చెప్పకపోవచ్చు గానీ, బీటెక్, సీఎస్‌సి ఫీజు కన్నా అది ఎక్కువుంది. ఓరి దేవుడు! ఒక యాక్టింగ్ స్కూల్‌కి ఇంత ఫీజు పెట్టాలా అని. అట్లా నాకనిపించింది. వద్దనుకున్నా. ఆహ్, యాక్టింగ్ వాళ్ళు నేర్పడం కన్నా మనం నేర్చుకుంటే బాగుంటది. ఓన్‌గా. వర్షన్స్‌తో చూసి నేర్చుకుంటారు. నువ్వు అట్లా ఎవరైనా చూసి నేర్చుకున్నావా డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటింగ్? డైరెక్షన్ స్క్రీన్ ప్లే. నా థాట్స్ వల్లే నాకు ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లే అంటే. ఐ మీన్ చెప్పగా ఇప్పుడే ఒక సీన్ అనుకుంటే నువ్వు అది ఇమాజిన్ చేసుకోగలగాలి. ఇమాజిన్ చేసుకుంటేనే అది ఏదైనా ఒక నువ్వు మంచి చేయగలవు. సీన్ చెప్పవా నాకు? అంటే ఇప్పటికిప్పుడు సడెన్‌గా ఒక ఫెంటాస్టిక్ సీన్ చెప్పాలి అంటే, నువ్వు ఉన్న లవ్ స్టోరీ, లవ్‌లోనే ఒక సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. లవ్ స్టోరీ లవ్‌లోనే అంటే ఇప్పటికైతే అలాంటివి లేవు సుహాస్. అంటే నేనేమంతా అంటే అంటే నేను ఇప్పుడు చెప్పాగా హ్మ్. లవ్ స్టోరీ అని. నేను అది ఆ లైన్ ఎక్కడో నేను చూసిన లైన్ అది. లైన్ అయితే జస్ట్ అది ఒక ఏంటంటే ఏం లైన్ అది? whenever two persons completed their purpose in each other lives, హ్మ్. then the universe ensures that they will never meet again. ఓహ్! ఫెంటాస్టిక్. అంటే అది ఎలా అంటే ఇప్పుడు హౌ డిడ్ యూ అది నేను చూసిన లైన్. కాకపోతే ఆ లైన్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక స్టోరీ బిల్డ్ చేయొచ్చు. నేను ఒక సీన్ చెప్పొచ్చు కదా! సీన్ అంటే నేను జస్ట్ పెట్టాను సార్. సరే నేను యాక్ట్రెస్ నేను కొన్ని రోల్స్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ముగ్గురు ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్. చిల్లర చిచ్చోలగాళ్ళు. ఆ చిల్లర చిచ్చోలగాడికి ఒక అమ్మాయి ఉంటది. లవర్. స్కూల్ లవర్ అనుకో. వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా అట్లంటే ఎలా చేస్తావు? ట్రై చెప్పు. ముగ్గురు అబ్బాయిలుంటారు. ముగ్గురు అబ్బాయిలో ఒక అమ్మాయి పరిచయం ఉంటది. ఆ! వాడు ఆ ఒక్క అబ్బాయి ఉంటాడు కదా! వాడు నలిగిపోతుంటాడు ఇట్లా. ఫ్రెండ్స్‌కి గాని, అమ్మాయికి గాని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు ఈ అబ్బాయితో తిరగాలనుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా! ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు వీళ్ళున్నారు. తన లైఫ్ పార్ట్నర్ అక్కడుంది. ఇటు కాకుండా ఇటు కాకుండా గోడ మీద పిల్లలు అటు ఇటు చేస్తున్నాడు. అటు ఇటు అలాంటి అంటే ఒక స్టోరీ పట్టుకున్నామంటే మంచి సెట్ అయితది. హార్ట్‌ఫుల్ టచింగ్‌గా. అంటే అలాంటి సినిమాలు చాలా ఉన్నాయనుకో. అంటే డబల్‌గా మారింది నేననేది. ఒకేసారి ఫ్రెండ్స్‌ని వదిలిపెట్టినోడని కాకుండా ఇద్దరిని బ్యాలెన్స్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కి అదే కావాల. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్‌లో చూసుకున్నా, స్టూడెంట్స్ లైఫ్‌లో చూసుకున్నా ఇదే. అంటే ఒక అమ్మాయి వచ్చింది. వీడు మారిపోయినాడురా అంటారు. ఇది నిజం. ఆ! ఇంక్లూడింగ్ నువ్వు కూడా కమిటెడే కాబట్టి అయ్యా! కాదా? చెప్పే. వీళ్ళతో కూడా జరుగుతదేమో అనుకుంటాను నేను. అసలు నేననేది. ఓ మంచి తీయొచ్చు ఆ సిట్యుయేషన్ అనేది. సిట్యుయేషన్ తీయొచ్చంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. నువ్వు చేయని కథ నేను మెయిన్ లీడ్‌గా చేయగలను డాడీ. నువ్వు చెప్పేది రెడీ అంటే. ఇప్పుడు అమ్మాయి ఉంది. అబ్బాయి ఉన్నారు. ఆ! అంటే సపోజ్ అనుకో అదంతా వదిలే. ఇప్పుడు నువ్వు ముగ్గురు అన్నావు. ఒక అమ్మాయి అన్నావు. ఆ! వాళ్ళిద్దరు చాలా డేస్ తర్వాత కలిసిర్రు. ఆ! ఇంపార్టెంట్ అంటే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుర్రు. ఆ! మిగిలినిద్దరికి తెలీదు. ఫోన్ చేస్తారు ఓసారి. చెప్తాడు. ఆ! ఫోన్ చేస్తాడు ఓసారి. చెప్తాడు. మూడోసారి ఫోన్ ఆ అమ్మాయి చేతిలో ఉందనుకో. ఆ! ఏమైద్ది సుహాస్? ఆ పిల్లకి చిరాకు రాదు. చిరాకే వస్తది. కానీ ఆ! నువ్వేమంటావు?
ఫ్రెండ్స్ తప్పు చేస్తున్నావు, నేను ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నేనేమంటున్నాను, నువ్వు కష్టాల్లో ఉన్నావు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎట్లా తెలుసు? కష్టాల్లో ఉన్న అదే తెలియదు తెలియకుండా చేసుంటారు కానీ కన్వే ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో సినిమా తీస్తే బాగుంటావు షార్ట్ ఫిల్మ్. నేను ఇట్లా చెప్తున్నా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఏ క్యారెక్టర్ కన్నా, ఎప్పటికన్నా, ఎక్కడికన్నా నేను చేస్తా, ప్రామిస్. ఏమంటే నాకు మంచి స్క్రిప్ట్ తీసుకురా, ఖచ్చితంగా చేస్తా. తీసుకురా అంటే చేస్తాను. నా దగ్గర ఒక చిన్నది ఉంది నాకు ఈ ఐడియా ఉంది, దీని మీద రాయవచ్చు కదా, బాగా కరెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ కి ఒక లవర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది చాలా బాగా. చాలా కరెక్ట్ అవుతుంది. ఇంకేమైనా సరే సినిమా గురించి అన్ని మాట్లాడుతున్నాం, ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడు. వద్దు అస్సలు నువ్వు వెళ్ళకు ప్లీజ్ వద్దు నువ్వు పర్సనల్ లైఫ్ అవే వద్దు సర్లే నేను ఒకటే చెప్తాను, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం షడ్రుచులతో నీ జీవితం గడవాలని, నవరసాలతో నీ జీవితం ముందుకు సాగాలని కోరుకుంటూ, ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటా.